ఒకప్పుడు గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, చిన్న ఇల్లే చింతలేని కుటుంబం అనేటువంటి సామెత బాగా ప్రాచుర్యం చెందేది. కానీ నేడు పరిస్థితి మారింది. పేద ధనిక తేడా లేదు. ప్రతి ఒక్కరూ అప్పు చేసైనా సరే సువిశాలమైనటువంటి విలాసవంతమైనటువంటి నివాసంలో ఉండాలనేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నగరాలు కావచ్చు, నగర శివారు ప్రాంతాలు కావచ్చు, మెరుగైనటువంటి జీవన పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతాల్లో నివాసం ఉండటమే గమ్యంగా కొనుగోలుదారులు మార్పు కోరుకుంటున్నారంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. దీంతోనే చిన్న నగరాలకు సైతం విక్రయాల్లో సగానికి పైగా విలాస నివాసాలకే డిమాండ్ పెరిగింది. అవును, వినియోగదారుల యొక్క అభివృద్ధిలో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. వారు కొనుగోలు చేసే ప్రతి ఇల్లు కావచ్చు, స్థిరాస్తి ఏదైనా కావచ్చు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక మంగళగిరి ప్రాంతంలో ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కొనుగోలు చేసేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ నేడు పరిస్థితి మారింది. ఈ రోజున సగటున ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ విలువైనటువంటి ఇల్లు కొనుగోలు చేసేటువంటి వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో సింగిల్, డబుల్ బెడ్రూమ్ కొనుగోలు చేసేటువంటి వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. 1000 నుంచి 3000 చదరపు అడుగులు ఉండేటువంటి ఇల్లు కొనుగోలు చేసేటువంటి వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఏదైనా సరే ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలంటే ప్రధానంగా 3 అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. వాటిలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రవాణా కావచ్చు. అంటే హెల్త్, ట్రాన్స్పోర్టు, మెడికల్, ఈ 3 హంగులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొనుగోలు శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక మంగళగిరి ప్రాంతానికి సంబంధించి మరీ ముఖ్యంగా రాజధానితో సంబంధం లేకుండా గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఎంతో విలువైనటువంటి భూములు కలిగినటువంటి మంగళగిరి ప్రాంతానికి ఇటీవల కొనుగోలు శక్తి బాగా పెరిగింది. కారణం వైద్యపరంగా ఎయిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా రవాణా పరంగా గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి చెన్నై, కలకత్తా జాతీయ రహదారి అనేటువంటిది ఈ నగరానికి ఒక ఎసెట్గా భావించాలి. దీంతోనే వైజాగ్, హైదరాబాదు, బెంగళూరు నుంచి కొత్త కొత్త కొనుగోలుదారులు వస్తున్నారని అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. మంగళగిరి ప్రాంతంలోనే ఈ రకమైనటువంటి డిమాండ్ ఎందుకు పెరిగిందంటే రహదారితో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు దాదాపు 40 నుంచి 45 వరకు కేవలం మంగళగిరి తాడేపల్లి బైపాస్ రోడ్డు ఆనుకొని ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు, ఇండివిజువల్ హౌస్లు కావచ్చు, ఇంటీరియర్ డెకరేషన్కు ₹1,00,000 ఖర్చు పెడుతున్నారంటున్నారు ఈ ప్రాంత వ్యాపారస్తులు. అవును సార్. ఈ మధ్యకాలంలో మంగళగిరి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ కావచ్చు, సింగిల్ బెడ్రూమ్ అనేది మర్చిపోయి చాలామంది విలాసవంతమైనటువంటి భవనాలకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అంటున్నారు. నిజమేనా? అవును సార్. ఎట్లా? ఇవాళ మెయిన్ ఏంటంటే అండి, సొంతగా ఇల్లు కట్టుకోలేని రిస్కులు ఎవరు తీసుకోవట్లేదండి. ఇవాళ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఫ్యాషన్గా ఏంటంటే కొంచెం కార్ పార్కింగ్ కానీ ఫెసిలిటీస్ కావాలని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే లోన్గా ఏంటంటే అపార్ట్మెంట్ అనేటికల్లా ఎమ్మటే లోన్ అయిపోద్ది వాళ్ళకి. వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడే లోన్ అంతా లీగల్ ప్రాసెస్ తీసుకొని అపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు కూడా. అదేంటంటే కొనుక్కునే వాళ్ళు కూడా మంచి ఈజీగా చక్కగా వాళ్ళకి లీగల్ పాయింట్ ఏది తీసుకుంటుందో కొనుక్కుంటారు. ఏంటి ఉండాలంటే ఉండాలి, దచ్చుకు చెల్లిపోతారు. మెయిన్ ఏంటంటే అండి, ఇక్కడ పార్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అయిందండి. అలా ప్రతి ఒక్కరు కూడా కార్ పార్కింగ్ ₹10,00,000 శాలరీ ఇచ్చేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈఎంఐలు పెట్టి అన్ని కార్లు కానీ అన్ని ఈఎం ద్వారా కానీ ఏదో కానీ అవకాశాలు పెట్టి వాళ్ళు ఎదుగుతున్నారు. ఎదుగుదల అనేది బాగా బాగుంది వీళ్ళందరికీ. మెయిన్ ఏంటంటే పార్కింగ్ ఇంపార్టెంట్. 1,10,00,000 ఫ్లాట్ ఇచ్చినా కూడా 30-40 లక్షలు పెట్టి ఇంటీరియర్ చేసుకొని కోటిన్నర కూడా దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఏంటంటే కొంచెం రిచ్గా పీస్ఫుల్గా అవుతున్నారు చాలా మంది. ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య ఈ చిన్నకాకి తాడేపల్లి ఎందుకండి ఇటువైపు ఎందుకు పెరిగిందంటారు మీరు? ఇటువైపు ఏంటంటే మెయిన్ ఏంటంటే రోడ్ కనెక్టివిటీ బాగుంటుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్గా కానీ, మామూలు ఆరోగ్యంగా కానీ, హాస్పిటల్ కానీ, మనకి హైవే తూర్పు వైపున రోడ్డు కనెక్టివిటీ కానీ నిత్యం ఏంటంటే అందరికి మంచి ఎలిజిబుల్గా ఉంటుంది. విజయవాడ వెళ్ళాలన్నా, ఇటు గుంటూరు వెళ్ళాలన్నా మీరు ఏంటి ఎక్కడికి చెక్మండి బయటకు చెక్మండి రోడ్ ఎక్కి వస్తున్నారండి ఎక్కువగా బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు బయట నుంచి వస్తున్నారండి. ఎడ్యుకేషన్ పీపుల్ వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ శాలరీ బేసిక్ బాగుంటాయి. వాళ్ళకి ఏంటంటే ట్యాక్సుల రూపంగా ఈఎంఐలు పెట్టి కొనుక్కొని ఏంటి ఏదైనా ఉన్ననాలు ఉండొచ్చు, అద్దెకించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదండి. మెయిన్ మంగళగిరి అనేది ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ ఉండదు. ల్యాండ్లో కానీ ఎక్కడన్నా కానీ అసలు డిస్టర్బెన్స్ ఉన్న ల్యాండ్కి మేమే వెళ్ళాం, బిల్డర్లు కూడా వెళ్ళరు. కొంచెం ఫ్యామిలీకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగినా కూడా ఎవరి బెడ్రూమ్ వాళ్ళకు ఉండేట్టుగా వాళ్ళ కాంట్రాక్ట్లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు కూడా బాగా రిచ్గానే
బాగా అడుగుతున్నారు. మెయిన్ రూపంలో చెప్పండి. మంగళగిరిలో మటుకి భవిష్యత్తులో మటుకి మంగళగిరి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేసినా కానీ హ్యాపీ జర్నీ అండి. వాళ్ళకి అసలు హాయిగా బ్రహ్మాండమైన జర్నీ ఉంటుంది మంగళగిరి మటుకు. జనాలు కూడా ఏంటంటే మార్కెటింగ్ లో కూడా రూపాయి పెట్టుబడి పెడతాను కూడా ఎవరు కూడా వెనకడతల్లా ధైర్యంగానే వస్తున్నారు. మార్కెటింగ్ వస్తే బాగానే ఉందండి. కాకపోతే ఈ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నటువంటి అపార్ట్మెంట్లు ఇళ్లకి కేవలం శానిటేషన్కి లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారంటున్నారు ఈ ప్రాంత వ్యాపారస్తులు. ఒక హౌస్ వచ్చేపాటికి 20 లక్షలు కంప్లీట్ అయ్యేది ఈ రోజు క్యాపబిలిటీ పెరిగింది కాబట్టి 30 నుంచి 40 లక్షలు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా కస్టమర్ వెనకాడకు. సో దాని కండిషన్లో మన బాత్రూమ్స్ ఇవన్నీ వచ్చేపాటికి కొద్దిగా ప్రీమియంగా లగ్జరీస్గా ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. దానికి తగ్గట్టే వాళ్ళు దానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇదివరకు ఏంటంటే ఓన్లీ కమోడ్ ఒకటి వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాల్ కమోడ్ అని, దానికి కన్సిల్ ట్యాంక్ అని, బాడీ జెట్స్ అని, జకోజీ టబ్స్ అని చెప్పేసి, లేదంటే రేంజ్ షవర్స్ అని చెప్పేసి ఇట్లాంటివి చాలా వచ్చినాయి అండి. అవన్నీ కూడా యూటిలైజ్ చేస్తున్నారు. 20 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు సార్ ఒక బాత్రూమ్. అంటే మనం లాంగ్ స్టాండింగ్ నుంచి ఉన్నాం కాబట్టి మనకి స్టెప్ ఇన్ వచ్చేపాటి గుంటూరు, విజయవాడ టౌన్స్ నుంచి కూడా వస్తారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంచెం బాగా లగ్జరీస్గా కట్టుకుంటారండి. క్యాపబిలిటీ పెరిగింది, రాజధాని ఎఫెక్ట్ ఉంది, అందరికీ అసెట్స్ వాల్యూ పెరిగింది. 4 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, 1 ఎకరం వేసి ఇల్లు బాగా లగ్జరీస్ కట్టుకోవడానికి తప్పలేదు కదా. క్వాలిటీ కావాలి, ప్రీమియం కావాలి, లగ్జరీస్గా ఉండాలి, బడ్జెట్లో కావాలి. అదొకటి లాస్ట్ ట్యాగ్ లైన్ ఉంటుందండి. ఉన్నారండి.